దక్షిణాదికి సంబంధించిన నాయకులు, అన్ని పార్టీల నాయకులు కూడా దీన్ని కాస్త వ్యతిరేకిస్తున్నట్టుగా కూడా మనకి తెలుస్తుంది. అంటే జనాభా ప్రతిపాదికన మీరు ఎంపీ ఎమ్మెల్యే సీట్లు తీసుకొస్తే దక్షిణ ప్రాంతంలో కాస్త తక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది, దీనికి కాస్త ప్రాతినిధ్యం తక్కువ వచ్చే అవకాశం ఉందంటూ కూడా వారు భావిస్తున్నట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది. ఇక దక్షిణాదిపై తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ. జనాభా ఆధారంగా లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనను దక్షిణ భారతదేశానికి చెందిన పార్టీలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అలా చేస్తే సీట్ల సంఖ్య పరంగా దక్షిణాదికి తీవ్ర అన్యాయం జరుగుతుందని చెబుతున్నాయి. ఇప్పటికే దక్షిణాదికి చెందిన పార్టీలన్నీ ఏకమై సమావేశాలు నిర్వహించాయి. ఇక కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాయి. 33 లేదా 50% ఏ లెక్కన సీట్లు పెంపు జరిగినా దక్షిణ భారతదేశానికి రాజకీయ ప్రాతినిధ్యంలో అన్యాయం జరుగుతుందని చెప్పాయి. జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ జరిగితే ఉత్తర భారతంలోని స్థానాలతోనే కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక ఎక్కువగా ఉంటాయని దక్షిణాది పార్టీలు ఆందోళన వ్యక్తం చేసి అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. దీంతో దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతుందని, ఈ ప్రాంతం రాజకీయంగా అభివృద్ధి పరంగా నిర్లక్ష్యానికి వివక్షకు గురవుతుందని పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.